శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాంఫీ థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. దేవస్థానం నూతనంగా సీసీ రోడ్, సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో పరిసరాలను చదును చేస్తుండగా శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు అదే రాయిపై నందీశ్వరుడి విగ్రహం కూడా ఉంది. శివలింగం పక్కనే తెలియని లిపితో రాసి ఉన్న శాసనం గుర్తులు కూడా ఉన్నాయి. సార్ వీళ్ళు ప్రోగ్రామ్ ఫస్ట్ ఇది ఏంటంటే చెక్కినట్లుంది కదా, ఇది పురాతన బాబాయ్. వీడియోలలో మా మాటలు రావడం మీ ఛానల్లో మీ మాటలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు పురాతన శివలింగాన్ని పరిశీలించారు. శివలింగం పక్కనే ఉన్న శాసనంలోని లిపిని ఫోటోలు తీసి మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు పంపించారు. బయటపడిన పురాతన శివలింగం పక్కన ఉన్న శాసనం 14-15వ శతాబ్దానికి చెందినదని, దాన్ని తెలుగు లిపిగా గుర్తించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్రగుండం వద్ద సారంగధార, రుద్రాక్ష మఠాల మధ్యలో నందీశ్వరుని ప్రతిష్ఠించినట్లు లిపిలో రాసి ఉన్నట్లు మైసూర్లోని ఆర్కియాలజీ అధికారులు తెలిపారు. పురాతన శివలింగం బయటపడడం గొప్ప విశేషంగా భక్తులు, దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. ఇది ఏంటంటే చెక్కినట్లుంది కదా, ఇది పురాతన బాబాయ్. వీడియోలలో మా మాటలు రావడం మీ ఛానల్లో మీ మాటలు వస్తున్నాయి. గుర్తుపట్టినలే.